వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ట్యుటోరియల్. సో మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. మరి చాలామంది రిక్వెస్ట్ మేరకు ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ కోర్సు ఇంతకుముందు మన యాప్లో 1299 ఉండేదండి. సో దీనిని మళ్ళీ 799 రూపాయలకి అందచేయడం అయితే జరుగుతుంది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో. సో కాబట్టి ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందండి. ఓకే, వెంటనే మరి పర్చేజ్ చేయండి. ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ఉంటుంది. మూడవ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించి అప్డేట్ చేయడం జరిగింది. జస్ట్ 799 2 years వ్యాలిడిటీ. దీంతో పాటుగా గ్రూప్ 2 కోర్సు కూడా 999 అయితే ఉందండి. ప్రజెంటు ఈ 2 రోజులు ఆఫర్ పెట్టాము. జస్ట్ 499కే ఇది కూడా అందజేస్తున్నాము 1 year వ్యాలిడిటీతో. సో కాబట్టి గ్రూప్ 2 అభ్యర్థులు, హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఈ రోజే కోర్సును పర్చేజ్ చేయండి. ఏ విధంగా పర్చేజ్ చేయాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్సు ఉంటుంది, ముందు డెమో చూసి వెంటనే తీసుకోండి. లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ నుండి కూడా మన యాప్ డౌన్లోడ్ చేయవచ్చు, ఆర్కే ట్యుటోరియల్. ఓకేనా? 60,000కు పైగా అభ్యర్థులు డౌన్లోడ్ చేసి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రముఖమైన సంస్థ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీపీఎస్సి ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది. మనకు ఫేజ్ 2 ఆగస్టు 15వ తారీఖున 3000కు పైగా ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం అయితే జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సో దీన్ని మరొక నెల రోజులు గడువు పెంచుతూ సెప్టెంబర్ 15వ తారీఖున విడుదల చేయబోతున్నట్లుగా మళ్ళీ ప్రకటించడం అయితే జరిగింది మన 2వ విడత జాబ్ క్యాలెండర్ని. దానికి గల కారణాలు ఏంటి అనే వివరాలు కూడా చూద్దాం. ఇక్కడ గడువు అనేది పెంచడం ద్వారా కొంతమందికి ఉపయోగకరంగా అయితే ఉంటుందండి. అంటే ప్రిపరేషన్కి అయితే చాలా ఉపయోగపడేటువంటి అంశం అండి. ఓకేనా? టైం సరిపోతుంది, ఇంకా మనము బాగా ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది. ఇంకా కొంతమంది అంటే ఇది కొత్తగా ప్రిపేర్ అవుతున్న వారికి, ఆల్రెడీ గత 1-2 years నుంచి ప్రిపేర్ అవుతున్న వారికి కొంత నిరాశ కలిగించేటువంటి అంశంగానే మనమైతే చెప్పుకోవచ్చు. అసలు ఏంటి ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నారు, మళ్ళీ డేట్లు చేంజ్ చేస్తున్నారు, ఇచ్చినవే కొన్ని ఖాళీలు, మళ్ళీ దాంట్లో ఇన్ని చేంజెస్ అంటూ అభ్యర్థులు అయితే కొంతవరకు ఆందోళనకు గురి కావడం అయితే మనం చూడవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎలాంటి సమస్య తలెత్తకుండా పగడ్బందీగా ప్రకటన విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ఆదేశించారు. మరి ఉద్యోగాల కల్పనకు ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రుల బృందము జాబ్ క్యాలెండర్ 2026పై బుధవారం సమీక్షించారండి. ఉండవల్లిలోని తన నివాసం నుంచి లోకేష్ హాజరు కాగా మిగతా మంత్రులు ఆన్లైన్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మరి ఈ సందర్భంగా వివిధ శాఖల భర్తీ చేయాల్సిన పోస్టుల గురించి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జాబ్ క్యాలెండర్ 2026లో ప్రకటించిన 10,060 ఉద్యోగాలను 4 దశల్లో భర్తీ చేయనున్నారండి. ఏంటండి? 4 ఫేజులు. మొదటి దశ విశ్వవిద్యాలయాల్లో ఆల్రెడీ భర్తీ చేసి నోటిఫికేషన్ ఇచ్చారు, 1523 ఖాళీలు. మరి అధ్యాపకుల పోస్టుల భర్తీ మే 15న నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే 2వ దశ క్రింద 3,168 పోస్టుల భర్తీకి ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల చేయాలని తొలుత నిర్ణయించిన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలులో సాంకేతిక అంశాలు, ఓకేనా, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆలస్యం కానుందంటూ తెలియజేశారు. టెక్నికల్ ఇష్యూ అయితే ఇక్కడ ఉంది. మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నామండి, ఏంటది? ఇంకా రాష్ట్రపతి ఉత్తర్వులు రాలేదు, మరి నోటిఫికేషన్స్కు ఏమైనా డిలే అవుతాయా అనేటువంటిది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మూల నోటిఫికేషన్ వచ్చిన అంటే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు అనేటువంటి సంతోషంతో పాటు ఏదో ఒక మూల చిన్న డౌట్ అయితే ఉంది. ఏమైనా మరి రాష్ట్రపతి ఉత్తర్వులు ఇంకా కాలేదు, అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే. మరి దీనివల్ల ఏమైనా డిలే అవుతాయా అని అనుకున్నాము, అన్నట్టుగానే 1 month అయితే డిలే అయితే అవ్వబోతుంది. దీన్ని మనము అవకాశంగా ఉపయోగించుకోవాలండి ప్రిపరేషన్కి. ఓకేనా? అయితే ఇక్కడ చూసినట్లయితే మరి రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల ఇది లేట్ అవుతుంది అంటూ మనకు ప్రకటించడం అయితే జరిగింది. మరి 3వ దశలో 2,388, 4వ దశలో 2,000
981 పోస్టులను భర్తీ చేయనున్నారు. మరి వివిధ విభాగాల్లోని ఖాళీలను దృష్టిలో ఉంచుకుని పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. గ్రూప్ 1లో ఇప్పటికే సూచించిన కొలువుల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత ఉందని మంత్రుల బృందం అభిప్రాయపడింది. అంటే గ్రూప్ 1 పోస్టులు ఇంకా పెంచుతారంట. మరి మొత్తం మీద 10,060 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ గారు సూచించారు. మరి సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత గారు, పి నారాయణ గారు, కొండవల్లి శ్రీనివాస్ గారు, కందుల దుర్గేష్ గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారు తదితరులు ఈ యొక్క సమావేశంలో అయితే పాల్గొనడం అయితే జరిగింది. ఓకేనా. సో ఆగస్టు 15న నోటిఫికేషన్స్ ఏమీ కూడా లేవండి. ప్రజెంట్ సెప్టెంబర్ 15వ తారీఖునే మనకు మొదటి విడతగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావచ్చు, నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే మనకు విడుదల కాబోతుంది 3,000కు పైగా ఖాళీలతో. ఓకేనా. అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఏ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకు ఉంది కదండి, అది కూడా మనకు 15 అయితే విడుదల చేస్తారు. సో మనకు 1 మంత్ ఇంకా సమయం పెరిగింది కదా, సరేలే ప్రిపరేషన్ తర్వాత చేద్దామని చెప్పేసి బుక్కులు మాత్రం పక్కన పడేద్దండి. సో ప్రిపరేషన్లోనే ఉండండి. కొంచెం సమయం దొరికినా కూడా అది మన కోసమే అని చెప్పేసి దాన్ని అవకాశంగా మార్చుకోవాలి. ఓకే. ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసిన ఎవరైతే ఓల్డ్ ఆస్పిరెంట్స్ ఉంటారో, అంటే గత 1-2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నవారో తప్పకుండా మీరు రివిజన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. రివిజన్ అనేది జాబ్ ఆస్పిరెంట్స్కి చాలా చాలా ముఖ్యమైనది. ఓకేనా. ఎంత రివిజన్ చేస్తే అన్ని మార్కులు మనము గ్యాదర్ చేసుకున్నట్టే అండి. సబ్జెక్ట్ పైన అంత గ్రిప్ అనేది మనకు పెరుగుతుంది. ఓకేనా. సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. సో మీకు మన యాప్లో కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో లేటెస్ట్ అయితే అన్నీ కూడా 1 by 1 అప్డేట్ అయితే చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు తప్పకుండా కోర్స్ అయితే పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ.